అందరికి నమస్తే అండి. 2.5 లక్షల కెమెరాతోని ఫస్ట్ టైం సోఫా షూటింగ్ అనేది చేస్తున్నాం అనమాట. మీరు కూడా కొనుక్కోయండి. ఈ రోజు మనం ఈ ఎల్ టైప్ సోఫా అనేది రిపేరింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. సిట్టింగ్ అయితే 40 డెన్సిటీ ఫోమ్ అనేది మనం వాడబోతున్నాము. అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది మనం వాడబోతున్నాం అనమాట. ఈ సోఫా మనం మంచి మెటీరియల్తో కనుక మనం రిపేరింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా 4 నుంచి 5 సంవత్సరాలు ఈజీగా వస్తుంది అనమాట. ఈ లక్షలు పెట్టి మనం కొత్త సోఫాలు కొనేదానికంటే మన దగ్గర ఉన్న సోఫాని ఎప్పుడైనా కస్టమర్ సోఫా వీడియోలు నేను తీసేదనమాట. అలాంటిది నా వీడియోని కస్టమర్ కెమెరాతోని తీయడం జరిగిందనమాట. అయితే మేము ఏదైతే సోఫాని రిపేరింగ్ చేస్తున్నామో ఆ సోఫా కస్టమర్కి అనేది ఒక ఛానల్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒక చాలా పెద్ద పెద్ద ఛానల్స్ అనేది ఉన్నాయన్నమాట. అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడానికి వెళ్ళినప్పుడు మీ వీడియో నేను పెద్ద కెమెరాతో షూటింగ్ చేస్తాను, మీకు ఏమైనా ఇబ్బంది లేదా అని అడగడం జరిగింది. నాకేం ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది అనమాట. అందుకనే 2.5 లక్షల కెమెరాతోని ఫస్ట్ టైం నేను ఇలా చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ రోజు మనం ఓల్డ్ ఎల్ టైప్ సోఫాని రిపేరింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. అయితే ఈ కస్టమర్ వచ్చేసి మన వీడియో చూసి మనం పిలిపించడం అనేది జరిగింది అనమాట. అయితే ఈ కస్టమర్ కు చాలా వరకు డౌట్స్ కూడా ఉండే అనమాట. పాత సోఫాని రిపేరింగ్ చేస్తే అసలు కొత్త సోఫా అనేది అవుతుందా, అలాగే మనం ఈ సోఫాని ఎక్కువ సంవత్సరం వరకు అనేది వాడుకోవచ్చు అనేది ఇలా చాలా వరకు డౌట్ అనేది ఉండే అనమాట. అయితే ఈ రోజు మనం ఈ సోఫాని అయితే ఎల్ టైప్ సోఫాకి సంబంధించి మంచి డెన్సిటీ తోని అలాగే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోని మనం రిపేరింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. మంచి మెటీరియల్ కనుక మనం సోఫాకి వాడుకున్నట్లయితే సోఫా లైఫ్ అనేది చాలా సంవత్సరాలు కూడా వస్తుంది. మనకు కూడా ఇంత పెద్ద కెమెరాతోని షూటింగ్ చేయడం కూడా కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనేది అనిపించింది అనమాట. ఇలా ఉంటాయి ఈ షూటింగ్ కష్టాలు అనేది. మనం వీడియో చూడడం చాలా ఈజీ, కానీ దాన్ని షూట్ చేసి ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది అనమాట. దాని వెనక మీకు కూడా తెలవనీకి అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ నేను సపోర్ట్ చేస్తాను అనమాట. చెప్పి మీరు ఎక్కడ అది చెప్పి అందరికీ నమస్తే అండి. నా పేరు అలీ, నేను సపోర్ట్ చేస్తాను. ఇంకా మీ ఇంట్లో పాత సోఫా ఉందా? అందరికి నమస్తే అండి. నా పేరు వలి, నేను సోఫా రిపేరింగ్ చేస్తాను. మీ ఇంట్లో సోఫా ఉందా, అది ఖరాబ్ అయిందా, రిపేరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మార్కెట్ లో కొత్త సోఫా కొనాలంటే లక్షల రూపాయలు అనేది అవుతుంది అనమాట. కానీ మన దగ్గర ఉన్న సోఫాని మనకు నచ్చినట్టుగా మనం మెటీరియల్ ఎంచుకొని రిపేరింగ్ చేయించుకుంటే పాత సోఫా కొత్త సోఫా లాగా మారుతుంది, అలాగే చాలా సంవత్సరాలు కూడా వస్తుంది అన్నమాట. మేము ఇప్పుడు రిపేరింగ్ చేయబోతున్న సోఫా అనేది ఇదే అనమాట. ఎల్ టైప్ సోఫా. ఓవరాల్ గా క్లాత్ తో పాటు కింద సిట్టింగ్ లో ఫోమ్ కూడా చేంజ్ చేస్తున్నాం అనమాట. హ్యాండిల్ లో కూడా ఫోమ్ అనేది యాడ్ చేస్తున్నాము. పాత సోఫాని కొత్త సోఫా లాగా అయితే చేస్తున్నాం అనమాట. అయితే ఈ షూటింగ్ మొత్తం వాళ్ళ కెమెరాతో చేసిన తర్వాత వాళ్ళ ఛానల్లోనే అప్లోడ్ అనేది చేసుకున్నారనమాట. మన ఛానల్కి అయితే ఇవ్వలేదు. అసలు ఎలా తీసామనే దాని గురించి మీకు తెలవనీకని చెప్పి నేను పెట్టడం జరిగింది. లాస్ట్లో దీన్ని రిపేరింగ్ తర్వాత ఫోటో కూడా మీరు చూడండి. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి.